నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. విశాఖపట్నంలో జరిగిన హత్య ఉదంతము అత్యంత దారుణంగా, కిరాతకంగా, అసలు అది చెప్పడానికి కూడా వీల్లేనంతగా ఇది సెన్సేషన్ సృష్టించింది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ మాత్రం మనకి ఇప్పుడు బాడీ మిడిల్ పార్ట్ కి సంబంధించి ఆయన ఫ్రీజర్ లో స్టాక్ చేశాడు. బట్ హెడ్ ని ఎక్కడ పెట్టాడు, ఆ కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా మళ్ళీ కనిపించలేదు. దీన్ని ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత వచ్చిన ఆధారాలు, పోలీసులు వెల్లడించిన విషయాలు ఏవైతే ఉన్నాయో, సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా తెలుసుకుందాము సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారి నుంచి. నమస్తే సార్. సార్, మౌనిక కేసు అత్యంత విషాదకరం, బాధాకరం, ఒక డిఫరెంట్ కేసు ఇది. సో అసలు అంటే హెడ్ ని అన్నింటిని మళ్ళీ సెపరేట్ గా ఆయన ఎక్కడ పెట్టాడు, ఎందుకు సెపరేట్ చేయాల్సి వచ్చిందని? మౌనిక రవీంద్ర వీళ్ళిద్దరి కేసు, మౌనికని అతి దారుణంగా చంపి ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాడనే వార్త రెండు తెలుగు రాష్ట్రాలని కుదిపేసింది. ఇప్పుడు దీంట్లో చాలా విషయాలు మొన్నటి మనకు క్లారిటీ లేదు, నిన్న కూడా మనం స్టోరీ చెప్పుకున్నాం. బట్ ఇప్పుడు క్లారిటీగా చాలా విషయాలు బయటకు వచ్చాయి. అక్కడ ఏసీపీ సౌత్, విశాఖ సౌత్ ఏసీపీ శ్రీనివాసులు, తర్వాత సిఐ పార్థసారథి వీళ్ళు ప్రెస్ మీట్ లో డీటెయిల్స్ చెప్పారు. అట్లాగే అమ్మాయి తరపున వాళ్ళ నాన్న వేణుగోపాల్ కూడా మీడియాతో మాట్లాడారు. సో చాలా విషయాలు అయితే బయటకు వచ్చాయి. అసలు ఏంటి, ఇతను ఎందుకు చేశాడు, తలని ఎక్కడ దాచిపెట్టాడు, తర్వాత అసలు సరెండర్ అవ్వడానికి కారణాలు ఏంటి, అమ్మాయిని చంపడానికి కారణాలు ఏంటి, ఈ అమ్మాయి ఎప్పటి నుంచి ఎలా పరిచయం, ఇలాంటి అనేక విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇతని పేరు చింతాడ రవీంద్ర, ఇతనికి 30 ఏళ్ళు, రాజాం వీళ్ళ నేటివ్ ప్లేసు. ఇతను వైజాగ్లో నేవీలో ఎయిర్ క్రాఫ్ట్ మెకానిక్గా పనిచేస్తున్న టెక్నీషియన్, ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ఇతనికి 2021లో మౌనిక అనే ఒక అమ్మాయి, దాని ఏమంటారు, డేటింగ్ యాప్ లో పరిచయం అయింది. అంటే ఈ మధ్య డేటింగ్ యాప్లో అమ్మాయిలు విపరీతంగా ఉంటున్నారు, అబ్బాయిలు కూడా ఉంటున్నారు. అబ్బాయిలు ఉండడం విచిత్రం కాదు కాబట్టి నేను అమ్మాయిలు అని నెక్క చెప్తున్నా. అమ్మాయిలు కూడా బాగా డేటింగ్ యాప్ లో బాగా పెరిగారు. డేటింగ్ యాప్స్ విపరీతంగా అట్రాక్ట్ చేయడానికి అమ్మాయిల్ని యాడ్ మోడల్స్ గా పెట్టి కూడా ఇస్తున్నారు. ఈ మధ్య సో మన ఆయన సజ్జనారు కూడా దీని మీద మాట్లాడాడు, మీరు ట్రాపుల్లో పడకండి అని కూడా చెప్పాడు. సో కానీ డేటింగ్ యాప్ ఎందుకంటే ఈజీ కదా. ఇంతకుముందు అమ్మాయిల్ని మేము ఇంటర్మీడియట్ లో అమ్మాయిలు ట్రై చేయాలంటే గుళ్ళకి వెళ్ళేవాళ్ళం, లేదా పెళ్లిళ్ళకి వెళ్ళేవాళ్ళం. అంటే పబ్లిక్ ప్లేసులు ఉండేవి కాదు. రెండే 2-3 పబ్లిక్ ప్లేసులు అంటే ఎక్కువ కాలం ఎక్కువసేపు అక్కడ ఉండేవాళ్ళు ఉండాలి కదా. ఈ రెండే ఉండేవి. కానీ ఇవాళ కాలేజీల్లో కూడా అప్పుడు కో ఎడ్యుకేషన్ తక్కువ ఉండేది. ఇవాళ ఏంటి, కాసేపు గంట సేపు మనం ఫోన్లో కూర్చుంటే ఎవరో ఒక అమ్మాయితో మనం కనెక్ట్ అయిపోవచ్చు. సో ఈజీ అయిపోయింది. ఇంకా డేటింగ్ యాప్లు అయితే డబ్బులు కడితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అలాగా ఈ అబ్బాయి కూడా డేటింగ్ యాప్, అమ్మాయి కూడా డేటింగ్ యాప్లు, ఇద్దరు కూడా బాగున్నారు చూడడానికి. అమ్మాయి బాగుంది, అబ్బాయి కూడా బాగున్నాడు స్మార్ట్ గా. సో అలాగే పరిచయం అయ్యారు. పరిచయం అయ్యి అఫైర్ పెట్టుకున్నారు. అఫైర్ పెట్టుకున్నప్పుడు మామూలుగా డేటింగ్ యాప్లో పరిచయం అఫైర్ పెట్టుకున్నప్పుడు జనరల్ గా అమ్మాయిలకి అబ్బాయిలకి ఖర్చు పెట్టి వచ్చి ఉంటారు. వాళ్ళు కూడా అవే చూసుకుంటారు ఎక్కువగా. ప్రేమ గీమ కంటే కూడా మన అఫైర్ నడవాలి, థ్రిల్ ఉండాలి, తిప్పాలి, హోటల్స్ కి తీసుకెళ్ళాలి, మంచిగా లగ్జరీ ఫుడ్ పెట్టించాలి, సినిమాలకి వెళ్ళాలి, అవసరమైతే గోవా గీవా అట్లా కూడా ట్రిప్పులు వేయాలి. ఇది బేసిక్ గా. ఇంకా డబ్బు ఉంటే విదేశ బాలికి అలా వెళ్ళిన వాళ్ళు కూడా నాకు తెలుసు. కొన్నిసార్లు అమ్మాయిలు కూడా ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు, కానీ రేర్. జనరల్ గా అయితే అబ్బాయిలే ఖర్చు పెడుతుంటారు. ఇంకా హాస్టల్లో ఉండే అమ్మాయిలు అయితే ఒకరిని చూసి ఒకరు, అరే ఈ అమ్మాయికి ఎవరో వచ్చి కారులో పికప్ చేసుకుంటాడు, నాకేమో బాయ్ ఫ్రెండ్ బైక్ ఉంది, నేను కూడా కారు ఉండే బాయ్ ఫ్రెండ్ పడుతూ బాగుండని కంపారిజన్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇలాగా ఈ అమ్మాయి వీళ్ళిద్దరి మధ్య అఫైర్ నడిచింది. దాని తర్వాత ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే వేరే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, వీళ్ళిద్దరిని నిజంగా లవ్ అయితే ఆ అమ్మాయి నన్ను కదా పెళ్లి చేసుకోవాలి, నువ్వు వేరే అమ్మాయిని ఎందుకు చేసుకున్నా, అప్పుడే గొడవ చేయాలి కదా. కానీ ఆ అమ్మాయి చేయలేదంటే అర్థం ఏమి, ఆ అమ్మాయికి కూడా క్లారిటీ ఉంది, ఇది లవ్ పెళ్లి కాదు, ఎంజాయ్ చేయడం. వాడు పెళ్లి చేసుకుంటే అమ్మాయి అఫైర్ లో ఉంటుండగానే అబ్బాయికి పెళ్లి నాకు పెళ్లి అయింది. పెళ్లి అయ్యి ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్. సో ప్రెగ్నెంట్ కాబట్టి ఆమెను వాళ్ళ ఊరికి పంపించాడు. ఆమెది విజయనగరం దగ్గర ఊరు. సో నువ్వు మీ అమ్మగారింటికి వెళ్ళని పంపించినాక ఈ అబ్బాయి, ఆ అమ్మాయికి, ఈ మౌనికకి అబ్బాయికి ఎప్పటి నుంచో అఫైర్ నడుస్తుంది కాబట్టి ఈ అమ్మాయి మీద ఈ అబ్బాయి కోపం రోజు రోజు పెరుగుతుంది. దానికి ప్రధాన కారణం ఆ అబ్బాయి చెప్తున్నది ఏంటంటే, డబ్బులు విపరీతంగా అడుగుతుంది, ఖర్చు పెట్టలేకపోతున్నాను, నన్ను ప్రెజర్ చేస్తుంది, నాకు మానసికంగా టెన్షన్ బాగా పెరిగిపోతుంది, యాంగ్జైటీ పెరిగిపోతుంది, దాన్ని ఎలా తట్టుకోవాలో తెలీదు, అమ్మాయి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది,
నీ భార్యకి చెప్తాను ఇవన్నీ బ్లాక్మెయిల్ Okay. చేస్తుంది, డబ్బులు ఇవ్వకపోతే భార్యకి చెప్తానని మన విషయాలు ఇవన్నీ బయట పెడతానని చెప్తుంది. ఈ ప్రెజర్ నేను తట్టుకోలేకపోయాను అనేది అబ్బాయి చెప్తున్నాడు. కానీ ఆ అమ్మాయి వాళ్ళ నాన్న వేణుగోపాల్ ఏం చెప్తున్నాడంటే అసలు మా అమ్మాయికి డబ్బు పిచ్చి అనేది లేదు, మా అమ్మాయి అసలు ఆ డబ్బు గురించి పట్టించుకోదని ఆయన చెప్తున్నాడు. దాని కింద కామెంట్లు చూస్తే ఒరే మీ అమ్మాయి గురించి నీకేం తెలుసు, నీకు తెలిస్తే మీ అమ్మాయిని ఇలా వదిలేవాడివా నువ్వు, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది, నైట్ ఎక్కడ ఉంటుంది, ఇవేవి కూడా నువ్వు పట్టించుకోకుండా నువ్వు వచ్చి మా అమ్మాయికి డబ్బులు లేదని నువ్వు ఎలా చెప్తావు అని కామెంట్లు పెడుతున్నారు. అంటే తల్లిదండ్రులు ఆడపిల్లల్ని కంట్రోల్ చేయట్లేదు, నైట్లో కూడా ఎక్కడెక్కడ పోయి వచ్చినా అడగట్లేదు అనేది అక్కడ కనబడుతుంది. అంటే ఇది కొంతవరకు వాస్తవం కావచ్చు. ఎందుకంటే ఈ మధ్య ఉద్యోగాలు చేస్తున్న అమ్మాయిలు ఇళ్లలో వీళ్ళు డబ్బులు ఇస్తారు, వీళ్ళే తండ్రికి చెప్తారు, తండ్రికి ఖర్చు పెడతారు. కాబట్టి వాళ్ళు కూడా గట్టిగా వీళ్ళ మీద నిఘా పెట్టి వీళ్ళని ఏమైనా కంట్రోల్ చేస్తే వాళ్ళకి భయం ఆగిపోతుంది, ఇచ్చేది ఆగిపోతుంది. రెండోది ఎవడైనంతే కదా, డబ్బులు ఇంట్లో డబ్బులు ఇచ్చే వాళ్ళని ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు. ఇప్పుడు భార్య డబ్బులు సంపాదించే భర్త ఇంట్లో ఉంటే భార్యని ఆటోమేటిక్ గా కంట్రోల్ చేయలేరు, తగ్గిపోతుంది. బెదిరింపులు ఉంటాయి ఇండైరెక్ట్ గా, నీకు డబ్బులు ఇవ్వాలి, మళ్ళీ నీ అనుమానాలు, నీ ఏంది ఇది, నేను కష్టాలు పడుతున్నాను, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఒకటి కాబట్టి కంట్రోల్ చేయలేదు. రెండోది ఏంటంటే అమ్మాయి నైట్ షిఫ్ట్ అనొచ్చు, లేకపోతే స్పెషల్ ఇది ప్రాజెక్ట్ వచ్చింది మేము 4 రోజులు కనబడనని అనొచ్చు, ఏదైనా ఉంటది. ఎందుకంటే అమ్మాయి కష్టపడుతుంది, డబ్బులు ఇంట్లో ఇస్తుంది, ఇంటికి ఖర్చులు చూసుకుంటుంది, ఇవన్నీ ఉంటాయి. అందుకని తల్లిదండ్రులు ఈ మధ్య కూతుర్లను కూడా కంట్రోల్ చేసే పరిస్థితి లేదు వాళ్ళ పాయింట్ ఆఫ్ నుంచి. సో రెండోది వీళ్ళ ప్రెజర్తో వీళ్ళు పెళ్లిళ్ళు చేసుకునే పరిస్థితి చాలా మందికి లేదు. అందుకని ఈ మధ్యకాలంలో ఏంటంటే అఫైర్లు పెట్టుకోవడం అనేది బాగా పెరిగింది. అలాగే అమ్మాయి వీడు పెళ్ళి అయితే నాకేంటి, నాతో బాగున్నాడు, నా అవసరాలు తీరుస్తున్నాడు అన్న పద్ధతిలో ఈ అమ్మాయి కంటిన్యూ చేస్తుంది. కానీ ఇతను పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఆ అమ్మాయి డబ్బులు ఎక్కువ అడుగుతుంది, ఖర్చులు నేను ఆల్రెడీ 3.5 లక్షలు ఇచ్చానని చెప్తున్నాడు. ఇదంతా ఏంటంటే ఒక వర్షనే మనకి, ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ నుంచి మనకి తెలియదు, లేదు కాబట్టి తెలియదు. కాబట్టి ఆ అమ్మాయిని ఏదో మనం బ్యాడ్గా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఇద్దరు ప్రాబ్లం ఇది. సో ఆ అమ్మాయి మరి వీళ్ళిద్దరు రిలేషన్షిప్ లో అయితే ప్రాబ్లం వచ్చింది అనేది మనకు అర్థమవుతుంది. ఆ రిలేషన్షిప్ లో ఇబ్బందులు అయితే వచ్చాయి, అది డబ్బా ఇంకోటా తెలియదు. సో ఆ ఇబ్బందుల్లో నుంచి తను ఫ్రస్ట్రేట్ అయినాడు. ఆ ఫ్రస్ట్రేట్లో ఆ రోజు వచ్చినాక కూడా గొడవ అయింది. అర్ధరాత్రి దాటినాక ఆ అమ్మాయిని హాల్లో సోఫా మీదకి తోశాడు. ఆ కోపంతో తోసి గొంతు అమ్మాయి అరుస్తుంది, అరవకుండా మూసుకొని దాంతో చనిపోయింది అమ్మాయి. చనిపోయినాక అప్పుడు ఆలోచించాడు ఏం చేయాలని. ఇమ్మీడియట్గా క్విక్ కామర్స్ ఇక్కడ ఉపయోగపడినట్టు ఉంది. క్విక్ కామర్స్లో కత్తి, కొన్ని క్లీనింగ్ లిక్విడ్స్ ఆర్డర్ పెట్టాడు. ఈ మధ్య క్విక్ కామర్స్ 10 నిమిషాలు వస్తున్నాయి కదా, ఈ మధ్య అంతకులు కూడా అది బాగా ఉపయోగించుకుంటున్నట్టు కేసు చూస్తే అర్థమవుతుంది. సో అతను తెప్పించుకొని అక్కడంతా ముందు కత్తితో నరికాడంట, తల నరికాడంట ఫస్ట్, తర్వాత కాళ్ళు చేతులు నరికాడు. వీటిని బ్యాగ్స్ కూడా తెప్పించుకున్నాడు, ప్లాస్టిక్ కవర్స్ అవి కూడా తెప్పించుకున్నాడు, వాటిలో వేసాడు. మిగతా ముండెంలో ఉండే కట్ చేసి వాటిని ఫ్రిడ్జ్లో పెట్టాడు, కొన్ని మొక్కలు కొన్ని మంచం కింద కవర్లలో పెట్టాడంట. ఇంకొన్ని తీసుకొని అక్కడ అడవి వరం అని ఉంది, జీడి తోటలు ఉన్నాయి, ఆ అడవివరం జీడి తోటలకి తల కాళ్ళు చేతులు తీసుకెళ్ళాడు. దాంతోపాటు అమ్మాయి చెప్పులు, సిమ్ము ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ఒక సూట్ కేసులో ఇవన్నీ వేసుకున్నా అంట. సూట్ కేసులు వేసుకొని ఆ సూట్ కేసు అక్కడికి తీసుకెళ్ళి అక్కడ తలని కాళ్ళు చేతుల్ని తగలబెట్టాడు. అక్కడ ఎవరు లేరు, నిర్మానుష్యంగా ఉంది కాబట్టి కూల్గా అక్కడ టైం ఉంది కాబట్టి కూల్గా అన్ని చేసేసి మళ్ళీ వచ్చాడు. వచ్చినాక అతనికి మరి టెన్షన్ వచ్చిందా లేకపోతే పాప భీతి ఏమన్నా ఫీల్ అయ్యాడా ఏమని తెలియదు కానీ టెన్షన్ ఇవన్నీ ఉంటాయి కదా. చంపేసిన తర్వాత ఆవేశంలో చంపిన వాళ్ళకి ఇదే ప్రాబ్లం. ప్లానింగ్ అయితే ముందే ప్లానింగ్ ఉంటే ఇది ఉండదు. ఆవేశంలో చంపేసినప్పుడు ఒకసారిగా వాళ్ళకి నెక్స్ట్ టెన్షన్ వచ్చేస్తుంది. అలాగే ఒక ఫ్రెండ్ కి ఫోన్ చేసి చెప్పాడంట. అంటే ఈ విషయాలన్నీ ఫ్రెండ్ కి తెలుసు, అమ్మాయితో అఫైర్లు ఇవన్నీ ఫ్రెండ్ కి తెలుసుంటే ఆ ఫ్రెండ్ కి ఫోన్ చేసి చెప్పాడంటే ఇలా జరిగింది, అనుకోకుండా చంపేశాను ఇలాగంటే ఆ ఫ్రెండ్ సలహా ఇచ్చాడంట, నువ్వు ఫస్ట్ వెళ్ళి పోలీసులకి సరెండర్ అయిపో, పోలీసులకి సరెండర్ కాకపోతే ఎట్లాగో వాళ్ళు పట్టుకుంటారు, అప్పుడు నీకు నరకం చూపిస్తారు. ముందే వెళ్ళిపోయి నువ్వు సరెండర్ అయిపోతే వాళ్ళు నేనేమనరు, కోర్టుకు పెడతారు, కోర్టులో మళ్ళీ చూసుకుందాం, నేను లాయర్తో మాట్లాడతాను, అతను ఏదో ఇంకా ప్రాక్టికల్గా అయిపోయి నాకేం చేస్తాం
అలాగా సలహా ఇచ్చాడు. దాంతో ఇతను వెళ్ళి పోలీసులకి సరెండర్ అయ్యాడు. అయితే పోలీసులకి బిగినింగ్లో ఇతను చెప్పలేదు తల ఎక్కడ పెట్టాము అని. సో మెల్లగా చెప్పాడు. దాని తర్వాత తీసుకెళ్ళి చూపించారు. తల అంతా కూడా కాలిపోయింది. సో ఇప్పుడైతే పోలీసులు కేసు పెట్టారు. ఇంకా కూడా పోలీసులు దీన్ని సైంటిఫిక్గా అంటే వీళ్ళిద్దరి ఫోను కాల్ డేటా ఏంటి ఇవన్నీ కూడా అట్లాగే ఆ అమ్మాయి చెప్పులు ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయడానికి అట్లాగే సీసీటీవీ ఫుటేజ్ అంటే కేసుని స్ట్రాంగ్ గా ఈ అబ్బాయి చంపాడనే దానికి ఐ విట్నెస్ లేదు కాబట్టి మిగతా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కానీ ఫిజికల్ ఎవిడెన్స్ కానీ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కానీ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా పక్కాగా చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఇతనికి శిక్ష పడే విధంగా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నేను చాలాసార్లు చెప్తుంటాను, విక్టిమ్ వైపు కూడా వేణుగోపాల్ అని ఆయన కూడా గట్టిగానే మాట్లాడుతున్నాడు. సో ఇట్లాంటి కేసులు కానీ గట్టిగా జరిగితే ఖచ్చితంగా శిక్షలు పడే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు కోర్టులో మారిపోతాయి ఇవన్నీ. కోర్టులో ఈ అబ్బాయి నేను చంపలేదంటాడు, అసలు అమ్మాయి ఆ రోజు రాలేదంటాడు, వచ్చింది వెళ్ళిపోయింది అంటాడు, ఏవో ఉంటాయి. ఇవన్నీ సీసీటీవీలు అన్ని కరెక్ట్గా పనిచేస్తున్నాయో తెలీదు. చాలా అపార్ట్మెంట్లో సీసీటీవీలు ఉంటాయి కానీ పనిచేయవు. సో ఇవన్నీ ఇప్పుడు ప్రవేశపెట్టాలి. అట్లాగే అక్కడ పంచనామా అంతా కూడా చేశారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో బాడీ అనేది తెలుసు, డిఎన్ఏ అవన్నీ చెక్ చేశారు. కాబట్టి నాకు తెలిసి స్ట్రాంగ్ ఎవిడెన్స్ అయితే ఉంది ఇతనికి. మరి ఏ స్థాయిలో ఇది ముందుకెళ్తుంది అనేది చూడాలి. సార్ మీరు ఒక్క పాయింట్ ఏమంటారు సార్, అంటే ఇలాంటి కేసెస్ లోనే అంత టైం నరకడానికి ఇవన్నీ చాలా టైం పడుతుంది. దట్టు మన జనరల్ మటన్ చికెన్ అంటేనే ఒక రకమైన ఫీల్ వస్తుంది. సో మనిషి బాడీ అంటే సైకలాజికల్ గా అదే అండి, వాళ్ళు ఏంటంటే అక్కడ ఇంకా వాళ్ళ మనిషి కాదు, ఆబ్జెక్ట్ గానే ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ మైండ్ సెట్ అంతా ఎలా ఉంటుంది అంటే దీన్ని ఈ ప్రమాదం నుంచి మనం ఎలా బయటపడాలి అదొక్కటే ఆపరేట్ అవుతుంది. అందువల్ల వాళ్ళు దాన్ని ఒక పనిలాగే ట్రీట్ చేస్తారు. తెలియదు పనిలాగా, బ్లడ్ అవేం ఉండదు. అది వాళ్ళ ఇదంతా కూడా ఈ అమ్మాయిని ఎలా ముక్కలు చేసి బాడీని అదే ఉంటుంది. మైండ్ సెట్ మారిపోతుంది. అంటే బేసిక్ గా ఏంటంటే ఇంకా బేసిక్ లేక వెళ్ళాలంటే నిషే కొటేషన్ ఉంది, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ బేసికలీ అనిమల్స్, రిలీజియన్ మేక్స్ దెమ్ సిన్ అని. అంటే సిన్నర్స్ అంటే మనల్ని పశ్చాత్తాపం గురి చేసేది, మనల్ని అడ్డుకునేది రిలీజియన్, మొరాలిటీ. ఈ మనం బేసిక్ గా అందరూ కూడా అనిమల్స్. మనం అందరూ కూడా రేపొద్దున మనం ఒక అనుకోకుండా హత్య చేస్తే ఇలాగే చేయొచ్చు, చెప్పలేం. ఆ టైంలో ఎలా బిహేవ్ చెప్పలేం. కాబట్టి బేసిక్ లక్షణాలు అవే. కాబట్టి మతం అనేది మనల్ని గిల్ట్ లైక్ క్రియేట్ చేస్తుంది. అందుకనే మనం ఎప్పటికప్పుడు ఆ గిల్ట్ని పోగొట్టుకోవడానికి మనం గుళ్ళకి వెళ్ళడం, ఇంకోటి వెళ్ళడం. క్రిస్టియన్స్ అయితే కన్ఫెషన్ చేయడం, అది రిలీజియన్ చేస్తుంది అంటాడు ఆయన. రిలీజియన్, మొరాలిటీ అనేది మనుషుల్ని గిల్ట్ లేక నీ తప్పు అని చెప్తుంది. నిజానికి మనం తప్పు చేసేసావు పాపం అనేది పాపం అనిపించి పాపానికి మళ్ళీ పరిహారం. హిందూ సంప్రదాయాలు అయితే యజ్ఞము, యాగము, నీ పాపం పోవాలంటే ఏదో ఉన్నాయి కదా, అవన్నీ రెమెడీస్ ఉంటాయి ప్రతి దాంట్లో. సో అలాగా మనుషులు ఎవరైనా కూడా వివిధ సందర్భాల్లో అంటే ఆ ప్రెజర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవరు ఎలా బిహేవ్ చేస్తాం అనేది సిచ్యువేషన్ వచ్చే వరకు కూడా మనం చెప్పలేం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.